ఇదంతా ఫేక్ న్యూస్. ఆయన మాటలే ఫేక్గా ఉంటాయి. ఆయన ఎంతో అరాచకాలు చేసి సంఘ సొమ్మును కూడా దిగమింగని వ్యక్తి. ఆయన కానుకలు తిన్నాడు. పాత చర్చిలో అయితే కనుక లక్షలకే దిగమింగిన వ్యక్తి. బెనహర్ పాస్టర్ గారు ఒక 5,000 రూపాయలు చెక్కు ఇస్తే దాని పక్కన సున్నా పెట్టుకుని 50,000 పాత్రికేయులకు వందనాలు. మరి కొద్ది దినాలుగా మన సంఘ కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. మరి దీనికి ఎవ్వరు కూడా ఆక్షేపణ చేయకుండా మరి సంఘ కార్యక్రమాల్లో మనందరము సంఘము మన కోసం, మనం సంఘం కోసమని మనం ఆలోచన చేసి అనవసరమైనవి ఫాల్స్ రిపోర్ట్స్ స్ప్రెడ్ చేయొద్దండి. దయచేసి ఎవరెవరైతే ఈ పాత్రికేయులు మరి మీడియా ద్వారా ఈ సంఘాన్ని అబాస్పాలు చేయాలనుకుంటున్నారో దేవుడు చూస్తున్నాడు. దయచేసి మీకు ఒక విన్నపము, మీరు సంఘాన్ని పాడు చేసే పనులు ఏవి కూడా చేయొద్దండి. ఇప్పుడు సజావుగా జరుగుతుంది. మీకు బాధ ఎక్కడ, అసలు వేదన ఎక్కడ, అసలు పోలీసుల ద్వారా వాళ్లను కోపడ్డము, మరి సంఘ సభ్యులను అనవసరంగా మన మనస్సాక్షిని అడిగి మనము దేవుని సేవలో ముందుకు కొనసాగాలని కోరుతున్నాను. పాత్రికేయులకు నా వందనాలు. చర్చిలో మేసా డేవిడ్ అనే వ్యక్తి తన పదవి టైం అయిపోయినా కూడా పదవిలో అలాగే కొనసాగుతూ ఉండగా మేము లెక్క ఏమైంది, అమౌంట్ ఏమైంది అనేసి అమౌంట్ గురించి అడిగినప్పుడు అతను ఏం చేశాడంటే కొంతమంది ఆడవాళ్ళని పంపించి మా మీద దాడి చేశారు. మాటలతోనూ వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు మేము మామూలు చర్చిలో చిన్న విషయం అనేసి వదిలేసాం. దాన్ని వాళ్ళు ఏం చేశారు, కేసు వాళ్ళు వెళ్ళేసి స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో నవంబర్ 23వ తేదీ కేసు నమోదు చేశారు మా మీద. అది మా ఒక 1 అవర్లో, వితిన్ 1 అవర్లో ఇలాంటి కేసులు ఎప్పుడైనా కానీ మన కమ్యూనిటీకి సంబంధించింది కానీ వెంటనే కేసు చేయరు. కానీ అలాంటిది 1 అవర్లో చేపించారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏ విధంగా చేపించారు వాళ్ళు కేసు? అసలుకి దీన్ని విచారించి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి వచ్చేసి మేము వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు మొత్తము అన్నీ వివరించి మన సిఏ గారితో, డిఎస్పీ మేడం గారితో చర్చించి అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు వినడానికి ఎన్ని రోజులు అయిందంటే 5 డేస్ అయింది. అది 28వ తేదీ వాళ్ళు మా కేసుని తీసుకోవడం జరిగింది. అంటే నవంబర్ నెలలోనే 23వ తేదీ వాళ్ళు చేశారు, 28వ తేదీ మాది చేశారు. అప్పటి నుండి ఇతను వచ్చేసి ఏదో ఒక నవభూమి అనేసి ఏదో జర్నలిజం పెట్టుకొని ఎల్లో జర్నలిజం చేస్తున్నాడు. ఇతను మామూలుగా వచ్చేసి సాక్షిలో వార్తలో జ్యోతిలో పనిచేస్తుండగా ఏం చేశారంటే అతను చేసే ఎల్లో జర్నలిజం కోసము అతన్ని తీసివేశారు. ఇంతవరకు బయట ఎక్కడైనా కానీ పేపర్లో తీసుకోకూడదని చెప్పి ఒక నోటీస్ కూడా జారీ చేశారు. అతని మీద ఉంది. అతను బయట ఏ పేపర్లో పని చేయకోకుండా చేశారు. అతన్ని దాన్ని బేస్ చేసుకొని ఏదో ఇది ఉపయోగించుకొని ఆన్లైన్లో ఏదో పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నాడు. అతని నేచరు అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. థ్యాంక్ యూ. సంపత్ కుమార్ సిఏ, హోలీ ట్రినిటీ చర్చ్, ఆదోని. పత్రికేయులకు వందనములు. ఈరోజు మీడియా సందర్భంగా మేము తెలియజేయడానికి ముఖ్య కారణము మేసా డేవిడ్ గురించి. మేసా డేవిడ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఒకే చర్చ్ ఉండేది, సిఎస్ఏ క్రష్ చర్చ్ అని ఉండేది. దాంట్లో సెక్రటరీగా ఉంటూ ట్రెజరర్గా పనిచేశాడు. ట్రెజరర్ అయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఆ చర్చిలో కాజేసినాడు. దానికి సాక్ష్యము సంఘం మొత్తం జరిగింది. దాన్ని పెట్టుకొని మరి ఈ చర్చిలో, హోలీ ట్రినిటీ చర్చిలో వచ్చి అదే విధంగా కొన్ని లక్షల డబ్బులు బాగా ఇది చేసి కొన్ని లక్షల డబ్బులు ఎస్టీ విల్సన్, మేసా డేవిడ్, భరత్, ఈ ముగ్గురు కలిసి కొన్ని లక్షలు 4 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల డబ్బులు ఎగురవేసినారు. ఏదైనా మేము అడగాలనుకుంటే మీరు ఎవరు అడిగేకి, మాది నడుసేది, మా పై వ్యక్తే మా వెనకలు ఉన్నాడు. ఎవరు పై వ్యక్తి అంటే ఎవరు? బిషపే మా అంటున్నారు. మేము బిషప్ చెప్పినట్లు మేము వింటాం. మీరు ఎంతవరకు
మీ పని ఏముంది? చందాలు వేయాలా, వెళ్ళిపోవాలా? కొంతమంది ఎట్లా అంటున్నారంటే వాళ్ళ ఆడవాళ్ళే ఇది చందాలు వేసినవి తిరుపతిలో ఉండి వేసినట్ల ఇవి అడగకూడదు దీని లెక్కలో. అసలు మీరు ఎవరు అడిగేకి? మీరు సంఘ సభ్యులైతే మీరు సంఘం రావాలా, వెళ్ళిపోవాలి, అంతే. మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోవాలి. ఇలాంటివి ఇన్కమ్ ఎంత నాశనం చేసినట్టు అంత నాశనం చేసినారు. ఇలాంటి విషయాలు అతను నవభారత్లో ప్రశ్నించడమా? ఇంత ఘోరాలు నేరాలు ఇది చేసుకుంటూ ప్రతి దగ్గర డబ్బులు తింటూ ప్రతి వ్యక్తిని భయపెడుతూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేసినాడని మాకు తెలుసు. కానీ అవన్నీ బయట పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదంటే చేసుకొని తింటాడు, పోతాడు అతను, అంతే. ఇంకా దాని విషయం ఏం లేదు. అసలుకి మేము మాట్లాడేది ఒకటే మాట్లాడుతున్నాం, అయ్యా బ్లాక్మెయిల్ నేచర్ని వదిలేసేయి, ఇలాంటివి కూడా ఇది చేసుకుంటూ ఇది చేయొద్దు. పోలీసు వాళ్ళ మీద ఎందుకయ్యా అంత ఇది నీకు? అంటే నీ మీద కేసు బుక్ చేసినారు, మా మీద కేసు బుక్ చేసినారు కదా, మేము కూడా ఇదే కదా. నీ మీద కేసు బుక్ చేసినారు కదా, నువ్వు కూడా ఇదే కదా. అవన్నీ అంటే నీ మీద ఎవరైతే బాగా ఇది చేస్తారో వాళ్ళు మీకు మంచోళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరి మీద ఇది చేసుకుంటూ కూర్చుని ఉంటావు, ఇంతే నీ పని. ఇంతవరకు అప్స్టాండింగ్ అయ్యి ఎక్కడ ఉన్నప్పుడు కూడా పాస్టర్ బెనహర్ని అడగండి, పాస్టర్ బెనహర్ను కూడా అడగండి, ఇతను ఎంత తిన్నాడు, ఎంత ఎక్కడ పెట్టినాడు, నీ సంసార గబ్బం ఎలా నడుస్తుంది అని అడగండి. మేము ఇదే కోరుకుంటున్నాము. పత్రికా విలేకరుల దగ్గర మేము ఇవే మాట్లాడి మీ దగ్గర తోరుకుంటున్నాం. ప్రేమ్ కుమార్, హోలీ ట్రినిటీ చర్చ్, అవునండి. మీడియా వారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ మేసా డేవిడ్ అనే వ్యక్తి, ఆయన మేమందరూ సంఘ పెద్దలుగా ఉన్నాం, చర్చిలో సంఘ పెద్దలుగా ఉన్నాం 10 మంది. అందులో నేనున్నాను, ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, యెరూషలేం పంపిస్తాము, క్యాష్ ఇవ్వండి అన్నాడు. క్యాష్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కొన్ని నెలలు గడిచినాయి, కొన్ని రోజులు గడిచినాయి, ఇంకా యెరూషలేం ఇంకా పోలేదు. ఇంకా డబ్బులు అడిగితే అట్టా ఇట్టా అడగంగా ఒక 10 ఏళ్ళు పట్టింది, 8-10 ఏళ్ళు పట్టింది డబ్బు ఇచ్చేదానికి. డబ్బు విషయంలో మాత్రం చాలా మోసంగా ఉన్నాడు. మనిషి మాత్రం చూస్తే బాగా మాట్లాడతాడు, బాగానే క్లోజ్గా ఉంటాడు. డబ్బు విషయంలో మాత్రం చాలా మోసంగా ఉన్నాడు మనిషి. నేను సంఘ పెద్దగా ఉన్నాను, చాలా ఫంక్షన్లు జరిగినవి, పేర్లతో రాస్తాం, మీ ఫంక్షన్ జరిగింది, మీ పెళ్లి జరిగింది, అది జరిగిందని పేర్లతో సహా రాస్తాం. నేను సంఘ పెద్ద కాబట్టి మీటింగ్లో అడుగుతాం, ఈ డబ్బులు ఎక్కడ పోయినవి, వీళ్ళు ఇంత ఇచ్చినారు, 10,000 20,000 ఎక్కడ పోయినావంటే ఆ లెక్కనే చూపిరు, ఆ లెక్కనే అస్సలు చూపిరు. ఇంకా పాస్టరు వాళ్ళకి అండగా ఉంటాడు, ఇంకా మా మాట పట్టించుకోరు. ఇట్లా డబ్బులైతే చాలా తినేసినారు డబ్బుల పరంగా. ఇంకా వీళ్ళు ఇట్లా చేస్తున్నారని డిఎస్పి మేడం దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే ఉన్నది ఉన్నట్లే చెప్పినాం. వాళ్ళు న్యాయపరంగా ఎంక్వైరీ చేసి వాళ్ళకు చెప్పినారు, మీరు చేసేది అన్యాయము, వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు అని కూడా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా మా అంతా విని వాళ్ళంతా కరెక్ట్గా చెప్పినారు, వీళ్ళది న్యాయం ఉంది, మీది తప్పు ఉంది అని కూడా వాళ్ళంతా కరెక్ట్గా చెప్పి న్యాయం చేసినారు. వాళ్ళు న్యాయం చేసిన దానికి వీళ్ళ మీద ఇతను అపోహగా, ప్రభుగండగా అవి ఇవి పెడుతున్నారు. ఇప్పుడు ఇందాకే చెప్పారు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ వాళ్ళే పెట్టారు, కేసులు వాళ్ళే పెట్టారు, పేపర్కి ఈనాడు పేపర్కి వాళ్ళే ఇచ్చారు. చిన్న ఏది లేదు, అరుచుకునేది లేదు, ఏమీ లేదు. మేము కావాలని వీళ్ళదంతా బండారం అంతా మేము బయట పెడుతున్నామని, ఈ డబ్బు విషయము, వీళ్ళు చేసే ప్రవర్తనలు అన్నీ బయట పెడుతున్నామని మా మీద కక్ష పెట్టుకుని వాళ్ళు రాత్రి పోయి ఈనాడు పేపర్కి మా మీద కేసు పెట్టించారు. మళ్ళీ వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టించారు. మళ్ళీ మేము పెట్టించాం వాళ్ళ మీద. పోలీసు వాళ్ళు సరిసమానంగా వాళ్ళు అందరు విని న్యాయంగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ గురించి ఇతను ఆ తప్పుగా రాయడము అది సమంజసం కాదు. అందరికీ ధన్యవాదాలు. నా పేరు అసాఫ్, చర్చ్ మెంబర్గా ఉన్నాను, డీకన్గా ఉన్నాను. ఇప్పుడైతే లేదు, టైం అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ విషయం మీద ఎట్లాగంటే వాళ్ళకి న్యాయం జరిగితే పోలీసులు కరెక్టు, అది వాళ్ళకి జరగలేదు అనుకుంటే పోలీసు అన్యాయం అంటున్నారు. పోలీసు వాళ్ళు ఎక్కడైతే న్యాయంగా ఉందో, ఎవరి పక్షాన్ని న్యాయం ఉందో వాళ్ళ పక్షాన వాళ్ళ ఒక ఉద్యోగం బాధ్యత నిర్వర్తిస్తారు. ఆయన పక్షాన అన్ని తప్పులు ఉన్నాయి. డబ్బు అంతా దోచుకు తిన్న వ్యక్తి
మరి ఆయన పక్షాన ఆయనకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఆయన పోలీసులపైన ఈ విధంగా నవభూమిలో రాయడం, ఆ భూమి ఎక్కడ ఉందో ఏ పేపర్లో ఉందో ఎక్కడ వస్తుందో మాకు తెలియదు, కానీ దాని ద్వారా ఆయన ఉత్త పేపర్ ద్వారానే ఇంట్లో కూర్చొని రాసుకొని దాని మీద ప్రకటన చేస్తూ ఉంటాడు. జాన్సన్ బాబు, ఆదోని హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యుని. ప్రభునామున ప్రెస్ మీట్లో పాల్గొన్న సభ్యులందరికీ, పాత్రికేయులకు వందనములు, శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఉదయము నవభూమి అనే పత్రిక ద్వారా యూట్యూబ్లో ఆదోని పోలీస్ స్టేషన్లో నేరాలు బేరాలు అనే ఒక మెసేజ్ పాస్వర్డ్ చేశారు మన డేవిడ్, ఎక్స్ సెక్రటరీ గారు. అది ఇప్పుడే మేము చూడడం జరిగింది. వాస్తవాలకి పూర్తిగా 100కు 100% అన్ని అవాస్తవమైనటువంటి విషయాలండి ఇవి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు అనేదానికి ప్రధానంగా కారకుడు ఆయనే. మా సంఘంలో అల్జడు కారకుడు ఆయనే. అసలు ఆయన సెక్రటరీ కావడమే అనీతికమైనటువంటి పద్ధతిలో సెక్రటరీగా అయ్యాడు మన సంఘంలో. అవి వివరించాలంటే చాలా ఉన్నాయి. అది కాకుండా ఈ సంఘంలో ఉన్న లెక్కలు, కానుకలు 3-4 సంవత్సరాలుగా కానుకల విషయాలు మాకు సంఘాలకు లెక్క చెప్పండి, పండుగ వస్తూ ఉంది, క్రిస్మస్ పండుగ, మరి దానికి వివరాలు చెప్పాలా, సంఘంతో చర్చించాలా మీరు అన్నదానికి మేము మీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ విషయంలో గొడవపడి మాతో మరి ఆయన ఆరాధనలకే రాకుండా సెక్రటరీ, ట్రెజరరు, మరి అతను తోడు పాస్టర్ గారు కూడా ముగ్గురు పండగ 10 రోజుల ముందు ఆరాధనలకు రాకుండా, సంఘాలకు రాకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో సంఘమంతా ఏకమై ఏ కానుక డబ్బులు ఏవి లేకున్నాను సొంతంగా మేమే ఏర్పాటు చేసుకొని ఒకటిగా కూడుకొని క్రిస్మస్ పండుగ అయితేనేమి, జనవరి అయితేనేమి రెగ్యులర్గా ఇప్పటి వరకు ప్రతి ఆదివారము మరి ఆరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇది ఆయనకు నచ్చక, మేము కాకుండానే మీరు ఆరాధన జరుపుకుంటున్నారని నచ్చక మళ్ళీ ఈ విషయం మీద ఎక్కడో జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మా సంఘానికి ఏం సంబంధం అండి, దానికి లింకు కలిపేసి పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళతో ఎక్కడ న్యాయం ఉంటే వాళ్ళు అక్కడ మాట్లాడతారు. వాళ్ళు ఆ విధంగా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళని మమ్మల్ని ఏదో మేము లంచాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకున్నట్టు ఇస్తారు. అంత లంచాలు ఇస్తే పనులు జరుగుతాయండి పోలీస్ స్టేషన్లో. ఆయన చేతగానితనాన్ని ఈ విధంగా కప్పిపుచ్చుకుంటా ఉన్నాడు. ఆయన ఎలక్షన్లోనే ఓడిపోతామని నిక్కచ్చిగా అంతా తెలిసి కూడా ఆయనకు ఓటర్లు లేకపోవడం వల్ల ఉన్న ఓటర్లంతా తొలగించేసి ఆయన ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో పైనుండి ఆయన కుట్రలు పన్ని చేతగానితనంతో ఇక్కడ నడిపించినటువంటి వ్యక్తి సంఘం అంతటికీ తెలుసు. ఎవరైనా కానీ సంఘం అంతటి విచారించుకున్నా కానీ విషయం తెలుస్తుంది. అటువంటి వ్యక్తి పోలీసుల పైన, సిఎస్ఐ సంఘస్థుల పైన కొంతమంది దౌర్జన్యం చేశారని, ఆయమ్మ జ్యోతి విల్సన్ని మేము ఆమె పైన దౌర్జన్యం చేశామట. సంఘస్థులతో ఒక్కరితో పలికించండి. ఇంత అవాస్తవమైన వార్తలు ప్రకటించే ఈ డేవిడ్ మాటలు నమ్మి దయచేసి ఎవరు దీన్ని అపోహగా నమ్మొద్దండి. వీటిని అంత ఫేక్ న్యూస్. ఆయన మాటలే ఫేక్గా ఉంటాయి. ఆయన ఎంతో అరాచకాలు చేసి సంఘ సొమ్మును కూడా దిగమింగిన వ్యక్తి. ఆయన కానుకలు తిన్నాడు. పాత చర్చిలో అయితే కనుక లక్షలకే దిగమింగిన వ్యక్తి. బెనహర్ పాస్టర్ గారు ఒక 5,000 రూపాయలు చెక్కు ఇస్తే దాని పక్కన 0 పెట్టుకుని 50,000 దిగమింగిన వ్యక్తి ఇతను. దేవుని సొమ్ము దిగమింగే వ్యక్తి. ఈ విషయాలు ఏదో దొంగలు నీతులు వదిలిస్తాయన్నట్టు, దయాలు నీతులు వదిలిస్తాయన్నట్టుగా ఉంటుంది ఆయన వాక్యాలు చదువుతూ ఉంటే, ఆయన పేపర్ చదువుతూ ఉంటే. కాబట్టి ఇది అంతా దీనికంతా ఎవరు ఇక్కడ బెదిరేది అదిరేది ఏమి ఉండదండి. పోలీస్ స్టేషన్లో కూడా మేము కూడా వెళ్తాం. ఆయన మా సైడు మా పక్షాన న్యాయం ఉంది కనుకనే మా ఎఫ్ఐఆర్ కూడా మా యొక్క దాన్ని కూడా తీసుకున్నారు. న్యాయం లేకుంటే అంత ఈజీగా తీసుకుంటారా పోలీసు వాళ్ళు? వాళ్ళ సైడ్ ఫేక్ ఉంది, మా సైడ్ విచారించండి సార్. ఆయన వారం రోజులుగా తిరిగి ఆయన చెబితే విషయాన్ని విచారించుకొని దాన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు. మరి దానిపైన కూడా పోలీసుల పైన నిందలు మోపడం ఏంది అంటే ఆయన ఎట్లా చెబితే అటు నడుచుకుంటే అది కరెక్టా? కాబట్టి ఇది అండి జరిగిన విషయము. ఇంకా మన మిత్రులు మాట్లాడతారు. ఈ విషయం 21వ తారీఖున 18